వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. యాజమాన్య నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వీడియో రిలీజ్ చేశారు. ప్రమాదంపై థర్డ్ పార్టీతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. బాధ్యులైన సీఎండీ, డైరెక్టర్ జనరల్ పై చర్యలు తీసుకోవాలని, సేఫ్టీ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిర్లక్ష్య తీవ్రతను బట్టి 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు జరిమానా విధించాలని అన్నారు. బాధితులకు తక్షణ నష్టపరిహారం అందించాలని బొలిశెట్టి కోరారు. మంత్రులు, రాష్ట్ర మంత్రులు మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన పేలుళ్ళలో 8 అక్కడే చనిపోవడం, తర్వాత ఒకరు ఆసుపత్రిలో చనిపోవడం, ఇంకా కొంతమంది కోలుకుంటూ ఉండడం ఆసుపత్రిలో జరుగుతుంది. మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పడం జరిగింది. అక్కడికి స్టీల్ మంత్రులు, స్టీల్ శాఖ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. అయితే ఇదే యాక్సిడెంట్ వేరే దేశాల్లో జరిగితే ఏమై ఉండదు జస్ట్ మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ప్రస్తావనలు కానీ, నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ ఏమాత్రం నాకు రుచించడంలా. కారణం ఏంటంటే ఈవెన్ కార్మిక నాయకులు కూడా వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకుండా ఏదో పోరాటం, అపోజిషన్ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. అది కాదు. బేసిక్ ఏంటంటే ఇదే కానీ అమెరికాలో కానీ, బ్రిటన్ లో కానీ, ఇంకా ఆస్ట్రేలియాలో కానీ, కొరియాలో కానీ జరిగినట్టయితే ముందు ప్లాంట్ ని వాళ్ళు గవర్నమెంట్ కంట్రోల్లో తీసేసుకుంటారు. మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిన పేలుళ్ళలో 8 అక్కడే చనిపోవడం,